ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన మీ నామను బట్టి మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. బలలో పాలు పొందుటకై వాక్య భాగంలోకి వెళ్తుంటుండగా కావాల్సిన కృప దయచేయండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. ఘనమైన స్థలాలకు అప్పగించుకుంటూ ప్రభు సహాయపడమని, మీ దాసుని అభిషేకించి వాడుకున్నామని, అనేకులకు ఆత్మీయ క్షేమం మా తండ్రి పురుకొల్పు ఈ విధంగా బలపరచబడ్డానికి, ఆదరించబడ్డానికి కృప చూపించి నడిపించమని దయగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, సమయంలో మనము బలలో పాలు పొందడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలేను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. ప్రభు శరీరమని వేచింపుగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకునేడలా తీర్పు పొందకపోదుము. చాలు. ప్రేమైన వారలారా, బల్లాను మనం సమీపించక మునుపు, బలలో పాలు పొందక మునుపు కొన్ని విషయాలు మనం పరీక్షించుకోవాల్సిన అవసరమైంది. దేవుడు మనల్ని రక్షించి తన సంఘ సహవాసములో, దేవుని పిల్లల యొక్క సంఘ సహవాసములో, అనగా ఆయన రాజ్యములో ఆయన మనల్ని చేర్చిండు. ఆయన రాజ్యం భూమి మీద ఉంది. ఆయన రాజ్యమే సంఘం, దేవుని పిల్లల యొక్క సహవాసం. ఆ సంఘంలో దేవుడు నిన్ను నన్ను కూడా చేర్చిండు. తన వాక్యం ద్వారా మనల్ని పిలిచి ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆ సంఘ సహవాసంలోనికి మనల్ని పిలిచిండు. ఆ సంఘంలో బ్రతుకుతున్న మనము అనుదిన భూమి మీద ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు పరలోకం కోసం మనము సంపూర్ణంగా సిద్ధపడాలి. దేవుని వాక్యము అలాగే మనకు నేర్పిస్తుంది. ఆ సంఘ సహవాసంలో మనము ఆయన రాకడకై సంపూర్ణంగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ లాక్డౌను మనకి ఏం నేర్పిస్తుందంటే, దాదాపుగా ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో లాక్డౌన్ ప్రకటించింది. మన దేశంలో కూడా లాక్డౌన్ ఉంది. ఈ కరోనా, ఈ వైరస్ ద్వారా ప్రపంచవ్యాప్తం అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించి మనుషులు ఎక్కడ కూడా తిరగకూడదు, వారున్న ఇళ్ళల్లోనే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి పోతే కరోనా వస్తే మీకు, మీ ఇంటి వారికి ప్రమాదం అని ప్రభుత్వం వారు, ఆరోగ్య శాఖ, ప్రజలు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా దీని విషయమై ఎంతో భద్రత, ఎంతో జాగ్రత్త తెలియజేస్తున్నప్పుడు ఒక సందర్భం నాకు గుర్తు వచ్చింది. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రక్షించబడిన విశ్వాసి ఆయన సంఘం, ఆయన సహవాసం, ఆయన ఇంట్లో ఆయన మనల్ని చేర్చిండు. చీకటిలో నుండి తీసి వెలుగు అనే ఆయన సంఘ సహవాసంలోనికి మనల్ని నడిపించాడు. ఇక లోకముతో మనకిక పని లేదు. యేసుప్రభు అంటాడు, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించిన, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని,
అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నా, లోకంలో నుండి ఏర్పరచుకున్నా, లోకము నుండి మీరు ప్రత్యేకంగా ఉండాలి, లోకానికి మీకు సంబంధం లేదు, లోకంతో ఇక మీకు పొత్తు లేదు. ఇంతకు లోకం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తండ్రి వలన పుట్టినవి కాదు. అది ఏంటి లోకం అంటే? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దీనిలో నుండి దేవుడు మనల్ని తప్పించి మనల్ని రక్షించి ఈ విధంగా ఆయన వెలుగు అనే ఆయన నీతి మార్గంలోనికి, ఆయన సంఘ సహవాసంలోనికి, దేవుని ప్రజల సహవాసంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే ఆ సంఘంలో, ఆ సహవాసంలో మనం ఎల్లప్పుడూ అందులో ఉండాలి. ఆ సంఘ సహవాసంలో మనం లేకుండా మరలా నేను బయటకు వస్తా, అప్పుడప్పుడు లోకంలోనికి వస్తా అంటే కుదరదు. బయట ఏముందని బైబిల్ చెప్తుంది? బయట ప్రమాదం ఉంది, వెలుపట ప్రమాదం ఉంది. వెలుపట ఏముంది? ప్రమాదం ఉంది. దేవుడు నిన్ను సంఘం అనే తన ఇంట్లో, దేవుని పిల్లల సహవాసంలో, పరిశుద్ధుల గుంపులో నిన్ను చేర్చిండు, నన్ను చేర్చిండు. ఆ సంఘం యొక్క సహవాసం అనే ఆ వలయంలోనే మనం బ్రతకాల తప్ప బయటకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ ఇళ్ళల్లోనే మీరు పరిమితమై ఉండాలా, మీరు బయటకు వస్తే మీ మీద కఠినమైన చర్య తీసుకోబడుతుంది. ఈ విధంగా 104 సెక్షన్ విధించి 144 సెక్షన్ పెట్టి ఈ విధంగా ప్రజలను ఎవరిని కూడా బయటికి రానికుండా. ఎందుకు పెట్టిందంటే ప్రభుత్వం వారు పెట్టింది కూడా మేలే. కరోనా అనే వైరస్ ఒకరి నుండి ఒకరికి ప్రాకుతూ ఉంది, ఒకరికి వచ్చిందంటే కుటుంబంలో అందరికీ వస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికే చెరుపుని చెప్తుంది. కీర్తన 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, చూడండి, కీర్తన 1వ అధ్యాయము 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక. అపహాసకులు, పాపులు ఉండే చోటికి పోదు, వారు సహవాసం చేయొద్దు, వారితో సహవాసం చేయొద్దు. వారు అపహాసకులు అపహాసం చేస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని కూడా చెడుపుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకనే ప్రభుత్వం వారు తీసుకుంటున్న ఈ చర్య బాగుంది. కరోనా వ్యాధి, ఈ విధంగా కరోనా వ్యాధి, ఈ కరోనా వైరస్ మరి ఎలాగో మనుషులకు వస్తుందో, ఒక మనిషి నుండి ఇంకా అనేక మనుషులకు, పాపము కూడా కనిపించని ఒక వైరస్. బైబిల్ చెప్తుంది దీన్ని గ్రహింపగలవాడెవడు అని. దీనిని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిది, దానిని గ్రహింపగలవాడెవడు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ కనిపించని పాపం అనే వైరస్ అందు నుండి మనల్ని తప్పించి, మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి, సంఘం అనే తన సహవాసంలో మనల్ని పెట్టాడు. పరిశుద్ధమైన రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా చేసి సహవాసంలో చేర్చాడు. ఆ సంఘములో మనల్ని చేర్చాడు. దేవుడు మనకు చెప్తుంటున్న విధి ఏంటంటే, ఆ సహవాసంలో మీరు బయటికి
రావద్దు. వస్తే మీ మీద మన ప్రభుత్వం వారు ఎలా కఠినమైన చర్య తీసుకుంటామంటున్నారో మన ప్రభువు కూడా కఠినమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, సర్వలోకానికి న్యాయం చేసే న్యాయాధిపతి అయిన దేవుడు ఎక్కడున్నాడంట? చదవండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిటినే ఉన్నాడు, వాకిట్లో ఉన్నాడు. మీరు బయటికి పోతే ఏం చేస్తాడు ఆయన? మీ మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. న్యాయాధిపతి ఉన్నాడు బయట. ఒకరి మీద ఒకరు ఏం చేయకూడదు? సనగకూడదు, ఒకరికొకరు సనుక్కోకూడదు, ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలా, ఒకరికొకరు దయ చూపించుకోవాలా, ఒకరికొకరు మంచితనం కలిగి ఉండాలా. ఆయన సంఘము, ఆయన సంఘ సహవాసంలో ఇలాగూ మనం ఆయన రాకడ కోసం సిద్ధపడాలా. లేదు నేను బయటకు వస్తా అంటే బయట ఏముందని చెప్తుంది బైబిల్? మరణం ఉంది, మరణం ఉంది. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, 9:21, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలే కూర్చున్నది, మన నగర్లలో ప్రవేశిస్తున్నది. ఎక్కడుందంట మరణం? ఈరోజు కరోనాకే భయపడుతున్నారంటే రెండవ మరణమైన మరణానికి దారి తీస్తుంటున్న ఆ పాపం ఉంది వెలుపట. దుష్ట సాంగత్యం, చెడు సహవాసం. కాబట్టి ఇలాంటిది సంఘమునకు వెలుపటున్నాయి. అందుకనే మీరు అందులోనే ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘం అనే సహవాసములో, ఆ వలయములో మీరు ఉండాలి. సంఘ సహవాసం అనే వలయంలో మీరు ఉండాలి. మీరు వెలుపటికి వస్తామంటే మీరు మరలా లోపలికి పోవడానికి ఇక అవకాశం ఉండదు. అలాగూ మొట్టమొదట దేవుడు ఏదైనా తోటలో అవాదములకు లాక్డౌన్ విధించిండు. వారు దేవుని మాటను అతిక్రమించడం ద్వారా బయటికి వెళ్ళగొట్టబడినారు. ఇక లోపలికి పోవడానికి ఇక అవకాశం లేకుండా పోయింది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వీటి ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏదైనా తోటలో అవ్వాదాములు ఏదైనా తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత మరలా వాళ్ళు లోపలికి రాకుండా గేట్లో దేవుడు ఏం చేసినట్ట? అగ్ని జ్వాలను పెట్టినట్ట, అడ్డం, లోపలికి పోకుండా. రెండో సందర్భంలో ఈ విధంగా లాక్డౌన్ అంటే నోవాహు కాలంలో రెండోసారి నోవాహు కుటుంబానికి దేవుడు మరి లాక్డౌన్ పెట్టాడు. మీరు ఆ ఓడలోనే ఉండాలా. బయట ఏముంది? జలప్రలయం ఉంది. అందుకని కిటికీని గట్టిగా బిగియాల. కిటికీలు పెట్టుకున్నాడు. ఆ కిటికీని గట్టిగా బిగించి మీరు లోపలనే ఉండాలా. లేదు మేము కిటికీ తీసుకొని లోపలికి పోతామంటే బయట ఏముంది? మరణ కేకలున్నాయి. ఆనాడు ఆ ప్రజలు, దేవుని మాటకు లోబడిన ప్రజలు ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోతూ కేకలేస్తూ అయ్యో మమ్మల్ని రక్షించు. డోర్ చేయబడిన తర్వాత ఇక వారికి రక్షణ లేదు. లోపటున్న వారు బయటికి రావాలనుకుంటే డోర్ తీసుకొని రావచ్చు, కానీ లోపల వస్తే బయట ఏముంది? ప్రమాదం ఉంది. అందుకే బయటికి రాకూడదు. అలాగే మూడవదిగా నిర్గమకాండములో 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు లాక్డౌన్ పెట్టిండు. మీరు ఇండ్లలోనే, మీరు ఇండ్లు డోర్లు క్లోజ్ చేసి లోపలనే ఉండాలా. మీ ద్వారబంధరాలకు 2 నిలువు కమ్మీలు, అడ్డు కమ్మెకు
గొర్రె పిల్లను వధించి రక్తాన్ని పూసుకొని మీరు లోపలనే ఉండాలా, బయటికి రాకూడదు. ఇక ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలకు లాక్డౌన్ పెట్టిండు. బయటకు వస్తే ఏముంది? మరణం ఉంది. మీరు లోపలే ఉండాలా. ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, రక్షించబడిన మనము ఆయన సంఘం, ఆయన సంఘ సహవాసంలో, ఆయన సంఘం, ఆయన సహవాసంలో, ఆయన రక్షణ అనే వలయంలో మనం ఉండాలి. సహవాసంలో మనం ఉండాలి. దేవుడు మనకు ఒక రక్షణ ఇచ్చిండు, మనకు రక్షణ ఇచ్చిండు. ఆ రక్షణలో మనం ఉండాలి. ఆ బార్డర్ దాటి మనం బయటికి పోకూడదు. బయటికి పోతే ఏముంది? బయట ఏముంది? పాపం పొంచి ఉంది అని చెప్తుంది ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో. పాపం పొంచి ఉంది. మరణం ఉంది. మొదట పాపం ఉంది. పాపం ద్వారా ఏమొస్తుంది? మరణం. పాపం కూడా ఉందని చెప్పింది చూడండి ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో. చదవండి. వాకిట ఎక్కడుంది? నువ్వు పోవాలని ప్రయత్నం చేస్తే బయటే పాపం ఉంది. లోక సంబంధమైన వ్యవహారాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వాకిటే. మూఢ నమ్మకాలు ఉన్నాయి బయటే. ఆయన సంఘ సహవాసంలో వాటన్నిటికీ దూరమై మీరు లోపలే ఉండాలి. దేవుని వాక్యం ద్వారానే మనిషి బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంఘ సహవాసాన్ని మనకిచ్చిండు. ఆ చీకటి అనే పాపములోంటి మనల్ని తీసి జీవం అనే వెలుగులోనికి, జీవంలోకి మనల్ని నడిపించిండు. అందులో జీవం ఉంది, అందులో వెలుగు ఉంది, అందులో మరి జ్ఞానం ఉంది. కాబట్టి అందులో మనం నడుచుకోవాలి. ఆ సంఘ సహవాసంలో మనం నడుచుకుంటూ ఆయన ప్రభు రాకడ కొరకే మనము సిద్ధపడాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, 30వ అధ్యాయం 15-19 వచనాల్లో. నీ ఎదుట మరణమును జీవమును ఉంచిన, శాపాన్ని ఆశీర్వాదాన్ని పెట్టిన. మరణం పెట్టినా, జీవం పెట్టినా, శాపం పెట్టినా, ఆశీర్వాదం పెట్టినా. మనిషిని దేవుడు ఎన్నడూ కూడా బంధించి పెట్టలేదు. కాబట్టి మానవునికి ఫ్రీ విల్ ఇచ్చిండు దేవుడు, స్వతంత్రుడుగా చేసిండు. ఏదైనా తోటలో అవ్వాదాములు కూడా స్వతంత్రులుగా పెట్టిండు. కాబట్టి అందుకనే చెప్తా ఉన్నాడు, బయట మరణం ఉంది, జాగ్రత్త, మీరు పోవద్దు బయటికి. పాపం ఉంది బయట, లోక ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మీరు బయటికి పోవద్దు, మరణం ఉంది అందులో. కాబట్టి మీరు జీవములోనే, ఆయన సంఘ సహవాసంలోనే మీరు బ్రతకాలి. ఆయన మీకు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ రక్షణలోనే మీరు బ్రతకాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రక్షించబడిన వారమైన మనం ఒకసారి ఈ విషయాన్ని మనం పరీక్షించుకుంటే, ఇంతకు వెలుపటికి పోవడం అంటే లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, పద్ధతులకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే లోకంలోనికి మనము ఈ విధంగా ఎన్నిసార్లు అడుగు పెట్టాలని ప్రయత్నం చేసినాం. ఆయన దేవుడు తన కృపచేత మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన నేను లోపల నుండి బయటికి, సంఘ సహవాసంలోంటి, ఆయన రక్షణలోంటి నేను బయటికి అడుగు పెడితే నాకేం కావడం లేదులే అని మోసపోవద్దు. బైబిల్ చెప్తుంది, నువ్వు మళ్ళా లోపలికి రాలేవు, నువ్వు లోపలికి మరలా రాలేవు అని. కానీ తన కృపనిచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ నన్ను నడిపించగలడు అని అనుకుంటే పొరపాటు. న్యాయాధిపతి ఉన్నాడు వాకిటే, ఏదో నిన్ను కనికరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇకనైనా మారుమనసు పొందుతాడు, ఇకనైనా రక్షణ పొందుతాడు, ఇకనైనా తన బ్రతుకును మార్చుకొని ఇకనైనా సరి చేసుకుంటాడని ఎంతో అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం మరణించుట, పాపం ద్వారా వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. అలాంటి నాశనం లేకపోవట దేవుని చిత్తం కాదు.
ఆయన సత్యంలో, ఆయన జీవములో మనం నడుచుకోవాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవాలి. బల్లాను సమీపించక మునుపు మనకిచ్చిన దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఎన్నిసార్లు లోక సంబంధమైన వాటిలోకి నేను తలదూర్చిన, లోక సంబంధమైన వాటిని ప్రేమించిన, లోక సంబంధమైన వాటి కొరకు నేను ఆశపడినా. పరీక్షించుకొని ఈ విధంగా ప్రభువులు సరిచేసుకొని తప్పిపోయిన స్థితిని మార్చుకొని తన జీవపు మార్గములోకి మన అడుగులు మరలా స్థిరపరచుకొని ప్రభువుతో మనం సమాధాన పడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. లోతు భార్యను మనం ఒకసారి అందుకే యేసుప్రభువు ఉన్నాడంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడని. ఏమైంది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. మీరు దేవదూతలు ఏం చెప్పారంటే, మీరు వెనక్కి తిరగకుండా ఏం చేయాలా? మీరు ముందుకే పోవాలా, నేను చూపించే ప్రదేశానికి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం ఏం నేర్పిస్తుంది? ఉప్పు స్తంభం వర్షం పడిందనుకో ఉప్పు ఏమైంది? కరిగిపోద్ది. ఒక నామరూపమే ఉండదు ఇక. అంటే ఏం నేర్పించబడుతుందాడా? ఉప్పు స్తంభం అంటే ఏదో ఒక రాయి అయింది, లేదు ఎప్పటికి ఉంటుందిలే, ఎప్పటికైనా చూసుకోవడానికి జ్ఞాపకార్థంగా ఉంటుంది అని అనుకోవడానికి లేదాడా. వర్షం వచ్చిందని కరిగిపోద్ది ఉప్పు. ఆ నామరూపమే ఉండదు ఇక. ఆ రూపమన్నా చూసుకొని ఎప్పుడన్నా చూసుకొని జ్ఞాపకం చేసుకోవచ్చులే పలానామె అని అనుకోవడానికి లేదు. యేసుప్రభు అందుకే అన్నాడు, ఏమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె అని. రక్షించబడిన మన జీవితాల్లో కూడా ఇక లోక సంబంధమైన వాటి వైపు మనం తిరిగి చూడకూడదు. ఇక ఆయన మన చుట్టూ ఒక వలయాన్ని, రక్షణ అనే వలయాన్ని ఉంచిండు. సంఘము, సహవాసము, దేవుని పిల్లల యొక్క సహవాసాన్ని మనకిచ్చిండు. అందులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ వాక్య వెలుగులో మనల్ని బ్రతుకులను మనం మార్చుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన కోరుకున్న సౌందర్యం, ఆయన కోరుకున్న మరి అలంకారం, మనము అంతరంగ అలంకారాన్ని మనము సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చిండు తండ్రి అయిన దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క నడిపింపు కింద మనం బ్రతుకుచు, ఆయన నడిపిస్తుంటున్న త్రోవలలో మనం నడుస్తూ ఆయనకిష్టులుగా మనం బ్రతకాల. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుచు, వాక్యాన్ని మనం త్రోసిపుచ్చుచు మన ఈ విధంగా ముందుకు పోతే పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దుఃఖపడతాడు. కాబట్టి అంతేకాదు, త్రోవ తప్పిపోతే మరలా వారిని బాగు చేయడానికి కష్టమని బైబిల్ చెప్తుంది. ఆ త్రోవలోనే ఉండి జీవం అనే మార్గంలో ఆయన సంఘ సహవాసంలో మనం బ్రతుకుచు పరలోకం కోసం మనం సిద్ధపడదాం. అలాగే మన జీవితాలను అలాగే మనం సరి చేసుకుందాం. దేవుడు మరణము, జీవము, ఆశీర్వాదం, శాపం పెట్టినాడు అంటున్నాడు. అంటే ఫ్రీ విల్ మనకిచ్చి నీకు ఏది కావాలో కోరుకొని ఆయన ఏది కావాలి. నీకు మరణం కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. శాపము, మరణం నీకు కావాలంటే లేదు. నాకు జీవం కావాలి, ఆశీర్వాదం కావాలా, నేను శాశ్వత కాలం దేవునితో కూడా ఉండాలంటే నేను చెప్పినట్లు నువ్వు బ్రతకాలా అంటాడు దేవుడు. కాబట్టి దేవుని మాటలు యందు బ్రతుకువారు, యేసుప్రభు అంటాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడని అంటాడు. అంతేకాదు, నా మాటలు జీవం ఉంది, ఆత్మ ఉంది అంటాడు. అందుకనే ఆయన మాటల్లో మనకు బ్రతుకుంది, భవిష్యత్తు ఉంది. అందుకని ఆయన మాటలు మనం గౌరవించాలి, ఆయన మాటలు మనం ప్రేమించాలి, ఆయన మాటలు మనం తిరస్కరించకూడదు. కాబట్టి ఇంకెవరైనా
లోకసంబంధమైన అలవాట్లు, లోకసంబంధమైన వ్యవహారాలు తలదూరుస్తూ, ఇంకా లోకం కోసం బ్రతకాలని ఆశపడుతూ, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ, లోకం మూఢ నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు వాటిని ఇంకా పెట్టుకొని ఉంటే ప్రయోజనం లేదు. మరణం ఎప్పుడైనా రెండవ మరణం మింగివేయడానికి నేను కాసుకొని ఉంది. శరీర మరణం ఎవరికైనా వస్తుంది, రెండవ మరణం కాసుకొని ఉంది. కాబట్టి ఈ విధంగా మనం మంచి దినాలు చూడాలి, మంచి సమయం అంటే మంచి మన బ్రతుకు మంచిగా ఉండాలంటే నీతి మార్గంలో మనం నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నట్లుగా ఆయన వాక్యానుసారంగా మనము జీవించాలని మనకు బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, సరే మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఆయన వాక్య వెలుగులో అద్దం వంటి ఆయన వాక్యం మన బ్రతుకులను చూపించి ఆయన వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి, జీవించడానికి ఏ విధంగా మనం ఒకసారి వాక్య వెలుగులో చూసుకుందాం. ఎక్కడ తప్పిపోయినా, ఎలా వాక్యానుసారంగా ఎక్కడ నేను బ్రతకలేకపోయినా ఈ విధంగా పరీక్షించుకొని బలలో పాలు పొందడానికి మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా తండ్రి, చెప్పిన మాటలను దీవించండి. ఈ లాక్డౌన్ ద్వారా మేము ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈ విధంగా భూ సంబంధమైన అధికారానికి లోబడి ఎలాగ ఇళ్లలో ఉంటున్నారు ప్రభువా, మీ అధికారానికి మేము లోబడి మీ సంఘ సహవాసంలో లోకాన్ని ఆశించకుండా, వెలుపట ఉన్న వాటిని మేము ఆశించకుండా సంఘ సహవాసము దేవుని వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటే మాకు ప్రయోజనం ఉందని, నిత్య జీవం ఉందని మాకు నేర్పిస్తూ వచ్చిన మీ మాటలు బడి స్తోత్రాలు. వాక్య ప్రకారం మేము జీవించి మా బ్రతుకులను కట్టుకొని ప్రభువా మేము జీవించడానికి సహాయపడమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటే యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలలో పాలు పొందడానికి ఈ విధంగా మన కుడి చేతులెత్తి మనము తీర్మానం చేసుకుందాం. పరీక్షించుకొని కుడి చేయి పైకెత్తి చూపించినట్లా